హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మార్కెట్లో టమాటాలు చాలా చౌకగా దొరుకుతున్నాయి కాబట్టి ఈ పచ్చడిని పట్టుకోవడానికి ఇదే సరైన సమయం. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం టమాటా పచ్చడి తయారీ విధానం చూద్దాం. ముందుగా టమాటాలను శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటా ముక్కలపై ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత వాటిని 3 గంటల పాటు ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఉప్పు వేసి ఎండలో పెట్టడం వల్ల టమాటాలోని రసం అంతా బయటకు వస్తుంది. మరొక వైపు స్టవ్ మీద వేడి మూకిడిలో 1 స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే మూకిడిలో 1 గరిటె నూనె పోసుకుని అది కాగిన తర్వాత మనం ఎండలో పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకుని తర్వాత కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలన్నీ కూడా గుజ్జులా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. అంతా గుజ్జులా దగ్గరికి అయిపోయిందిగా, దీనిని పక్కన పెట్టుకుందాం. తర్వాత వేరొక గిన్నెలో నూనె పోసుకుని గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న మెంతులు, 1 స్పూన్ ఆవాలు మెత్తగా మిక్సీ చేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లి కూడా మిక్సీ పట్టుకుందాం. ఉడకపెట్టిన టమాటా గుజ్జులో మిక్సీ పట్టుకున్న మెంతులు, ఆవాల పొడి, 1 కప్పు కారం, వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమం అంతా మిక్సీ జార్లో వేసుకుని ఒకే 1 రౌండ్ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్లో నూనె పోసుకుని కాగిన తర్వాత కొద్దిగా దంచిన వెల్లుల్లి, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ పోపుల్లో టమాటా గుజ్జును కూడా వేసుకోవాలి. తర్వాత మనం కాచి చల్లారబెట్టుకున్న ఆయిల్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారుగా, అందరికి ఎంతో ఇష్టమైన టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. దీనిని వేడివేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు. అలాగే దోశ, ఇడ్లీ లాంటి టిఫిన్స్ లో చట్నీలో కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.